హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇక ఇప్పుడైతే కార్తీక మాసం అయితే మొదలైపోయింది కదండీ! ఇక మనం గుడులకి వెళ్ళి దీపాలవి పెట్టుకుంటూ ఉంటాము. దీపాలు పెట్టడానికైతే మనకు పసుపు, కుంకుమ, ముగ్గు వేయడానికి పిండి, ఒత్తులు, కర్పూరము అవి అన్నీ తీసుకెళ్తాం కదండీ! ఇలా పోపులు పెట్టేలాగా అయితే బావుంటుంది కానీ మనమైతే గుడికైతే క్యారీ చేయలేం కదండీ ఇంతటి బాక్స్‌ని. అందుకోసం నేనైతే చిన్న బాక్స్ తీసుకున్నాను. ఇదైతే ఇంట్లో వరకు వేసుకోవడానికి నేను వాడతానండి. ఇక బయటికి గుడికెళ్ళడానికైతే నేను ఇప్పుడు ఖర్జూరం డబ్బా ఉంటుంది కదండీ! ఆ ఖర్జూరం డబ్బా అయితే తీసుకున్నాను. దాంట్లో డిస్పోజల్ గ్లాసులయితే సెట్ చేసుకున్నానండి. చిన్న టీ గ్లాసులుంటాయి కదండీ! అవైతే నాకు కరెక్ట్‌గా 6 అయితే సరిపోయాయండి ఆ బాక్స్‌కి. మనకు కరెక్ట్‌గా పసుపు, కుంకుమ అవన్నీ కూడా సరిపోతాయి. అలా 6 సెట్ చేసుకొని ముందుగా ఒక దాంట్లో పసుపు వేసుకున్నానండి. తర్వాత రెండో దాంట్లో కుంకుమ అయితే వేశాను. తర్వాత కర్పూరం వేసుకున్నాను. కర్పూరం దాంట్లోనే ఒత్తులు కూడా పెట్టానండి. తర్వాత పిండి తీసుకున్నాను. అదైతే పొడి పిండండి. ఇక ఇదైతే పసుపు, కుంకుమ వస్తాయండి డబ్బాలు. నేను అవి దాచుకుని నెయ్యి అయితే దాంట్లో వేసి పెట్టుకుంటాను. మనము గబుక్కని గుడికి వెళ్ళాలంటే బాక్స్ తీసుకొని చక్కగా వెళ్ళి దీపం పెట్టుకొని రావచ్చండి. అలాగే 2 ప్రమిదలు కూడా పెట్టుకోవచ్చండి ఇందులోనే. మనం మామూలుగా అయితే పిండి కలుపుకొని పిండి దీపాలు పెట్టుకోవచ్చు. లేదా ప్రమిదలు పెట్టుకున్నామంటే ప్రమిదలతో పెట్టుకోవచ్చు. ఒక అగ్గిపెట్టి కూడా అందులోనే వేసేసుకున్నామంటే చిన్న అగ్గిపెట్టి అయితే పడుతుందండి. పెద్దదైతే పట్టదు కానీ. మనం అలా క్యారీ చేసామంటే బుట్టలో కూడా పెట్టుకోవచ్చండి. ఇక అలాంటి బాక్స్ లేకుండా ఇలా చిన్న బాక్స్ ఉన్నిందనుకోండి, దీన్ని కూడా మనం అలా రెడీ చేసుకోవచ్చు. కాకపోతే టీ కప్పు పొడవైతే సరిపోదండి. మనము బాక్స్‌కి ఎంత కావాలో అంతవరకు కరెక్ట్‌గా మనం కట్ చేసుకోవచ్చు. ఎవరింట్లో అయినా సరే ఏదో ఒక ప్లాస్టిక్ బాక్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదండీ! అలాగే డిస్పోజల్ అయితే బాగా దొరుకుతాయి కదా! అలా మనం సెట్ చేసుకోవచ్చండి. మనకి మాసమంతా కూడా అన్నీ ఎతుక్కోకుండా అందులో అన్నీ ఫిల్ చేసి పెట్టుకున్నామంటే మనం గుడికి వెళ్ళి చక్కగా దీపం పెట్టుకునేటప్పుడు మనకు టైం అయితే సేవ్ అవుతుందండి. తీసుకువెళ్ళిన పసుపు, కుంకుమ అయితే ఒకేసారికి వాడేయం కదండీ! అలా మనకు ఈ నెలంతా కూడా కరెక్ట్‌గా సరిపోయేలా పెట్టుకున్నామంటే మనకు నెలంతా కూడా వెతుక్కోకుండా హ్యాపీగా వెళ్ళి తలస్నానం చేశామా, ఇంట్లో పూజ చేసుకున్నామా, వెళ్ళి దీపం పెట్టుకొని వచ్చుకోవచ్చు. నేనైతే ఇలాగే చేసుకుంటానండి. ఇలా ఈ ఐడియా మీకు కూడా ఏదైనా ఉపయోగపడుతుందేమోనని నేను చేసుకునేటప్పుడు వీడియో తీసి అయితే పెట్టానండి. ఇక ఇందులో కూడా కప్పులైతే నేను మజ్జిగ కట్ చేసేసి కొంచెం పొడవు తక్కువగానే పెట్టుకుంటున్నానండి. బాక్స్ కంటే కూడా హైట్ తక్కువగానే కొంచెం కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా మనకు కావాల్సిన సైజులో ఆ పై భాగం కూడా మనం ఖచ్చితంగా వాడుకోవచ్చండి. ఇంక ఏదో ఒక దాంట్లో వేసుకొని ఒత్తులు అవి కూడా పెట్టుకోవచ్చు. అదే చెప్తున్నాను నేను ఇక్కడ చూపిస్తూ. ఇకైతే ఇలా కట్ చేసుకున్న వాటిలో అయితే పసుపు, కుంకుమ అయితే నింపేశానండి. పిండి, ముగ్గు వేసుకోవడానికి పిండి, తర్వాత వచ్చి ఒత్తులు, కర్పూరము, నెయ్యి డబ్బా, ప్రమిదలు అలా ఒక అగ్గిపెట్టి కూడా వేసుకోవచ్చండి. ఇంకా ఖాళీగా ఇంకొక డిస్పోజల్ కూడా ఉంది. అందులో కూడా ఇంకేదైనా మనకు కావాల్సింది కూడా పెట్టుకోవచ్చు. ఓకే అండి. నా ఐడియా మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.